ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖన భాగములో నుండి ఒక అధ్యాయంను అనగా కీర్తనలో నుండి ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 121వ కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములను తొట్టెల్లనివ్వడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మొదటి వచనములో మనము చూసినట్లయితే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. అలాగే ప్రశ్న వేస్తూ ఉన్నాడు, అలాగే జవాబు కూడా అక్కడ మనకి ఇస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ప్రశ్న వేస్తూనే ప్రశ్న వేశాడు. మొదట కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి ఒక ప్రశ్న. అయితే దానికి జవాబు కూడా ఇస్తూ ఉన్నాడు. యెహోవా వలెనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం, కానీ ఆ ప్రశ్నలోనే కొన్నిసార్లు మనకి జవాబు దొరుకుతుందన్న విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం కదా దేవుని బిడ్డలారా. ఇక్కడ భక్తుడు ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అనేటువంటి ప్రశ్న. అక్కడ వెంటనే ఆ ప్రశ్నకు జవాబు కూడా ఇస్తూ ఉన్నాడు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు అని. మన ప్రశ్న ఉందంటే తప్పకుండా దానికి జవాబు కూడా ఉంటుంది. జవాబు లేనటువంటి ప్రశ్న ఏది కూడా ఉండదు. కాబట్టి తప్పకుండా ఒక ప్రశ్నకు జవాబు ఉండే తీరుతుంది. అలాగే ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది కూడా ఉంటుంది. పరిష్కరించలేనటువంటి సమస్యలు అంటూ ఈ లోకంలో ఏది కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా పరిష్కారము లేనటువంటి ఇది అంటూ ఏది కూడా లేదు. మన జీవితంలో చాలాసార్లు ఈ సమస్యకు పరిష్కారము దొరికిద్దా, ఈ సమస్య తీరుతుందా అని చాలాసార్లు మనకు మనమే ప్రశ్న వేసుకుంటూ బాధపడుతూ చింతపడుతూ ఉంటాం. కాబట్టి సమాధానము లేనటువంటి ప్రశ్న ఉండదు. ఖచ్చితంగా దానికి సమాధానము ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, సమస్యలు తీరవు అని కాదు, కానీ ఒక సమయం వరకు వేచి ఉన్నప్పుడు తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీ పాదములను తొట్టిల్లు. 3వ వచనములో, నీ పాదములను తొట్టిల్లేడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, కావల వారైనా కునుకు తీసి నిద్రపోతారేమో, కానీ ఒక సమయంలో మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన మన పాదములను తొట్టిల్ల నేయడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అవునండి, మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడంట. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనమైనా ఆదమరిచి నిద్రపోతూ కొన్ని పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటారు.
అలా చాలామంది ఆదమరిచి నిద్రపోయి వారింట్లో దొంగలు పడుతున్నారా మరేమొస్తున్నాయో కూడా గ్రహించుకోలేని స్థితిలో ఉంటూ ఉంటారు. కానీ మనం సేవించే దేవుడు ఏమంటున్నాడు? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎప్పుడూ కూడా ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని అంటున్నాడు 6వ వచనంలో. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆపదల్లో గుండా వెళుతున్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు మనం సజీవముతో ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా ఏంటంటే, నన్ను కాపాడువాడు కునుకొడు, నిద్రపోడని. అలాగే ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక నిశ్చితతో, ఒక ధైర్యంతో మనము ముందుకు వెళ్ళాం. ఆయన ఎందుకనే వాగ్దానం చేస్తున్నాడు 7వ వచనంలో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. దేవుని బిడ్డారా, దేవుడు ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని అంటున్నాడు. మనం ఎటువంటి మార్గములో గుండి వెళుచున్నప్పటికీ, ఎలాంటి ప్రమాదములు పొంచి ఉన్నా వాటన్నిటి నుండి తప్పించి మన రాకపోకలు యందు దేవుడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.